హల్లెలూయా. రెండు చేతులు మీ అనుకున్న రెండు చేతులు పైకెత్తి దేవాతి దేవుణ్ణి, పరిశుద్ధ దేవుణ్ణి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వెనుకున్న ఇంకా నాయకులు ఉండిపోయారు, క్షమించండి. మా సహోదరులు, మా స్నేహితులు లేక మిమ్మల్ని వేదిక మీదకి పిలవలేకపోతున్నాను. అలాగనే రామాన్ని ఎప్పుడు క్రిస్మస్ కి పాట పాడుతూనే ఉంటారో, ఈసారి కూడా పెద్దలు మాట్లాడిన తర్వాత వారికి ఒక పాట పాడే అవకాశం ఉందని ప్రేమతో వారికి తెలియజేస్తున్నాను. అలాగనే వేదిక మీద వాక్యమే ప్రాముఖ్యమైనది. ఆ వాక్యం కోసం దూర ప్రాంతం నుంచి, భారమైన పని నుంచి వారు మన కొరకు సమయాన్ని వెచ్చించి ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత అధికారులకి వారు వినాలని, అధికారులు పెద్దలు మా గ్రామంలో ఈ గ్రామ క్రిస్మస్ కి మొన్నే ఈ నియోజకవర్గానికి శిరీషాదేవి గారు, ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గం అంతటికి పిలిచి మెగా క్రిస్మస్ ఏర్పాటు చేశారు చోడవరంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగనే అప్పుడు నాకు ఆశ కలిగింది, ఇది కేవలం మా సంఘానికో మా మందిరానికో క్రిస్మస్ కాకూడదు, మా గ్రామం అంతటికి, మా గ్రామంలో ఉన్న నాయకులను, పెద్దలను, గౌరీనీలందరినీ పిలిచి మా గ్రామంలో కూడా క్రిస్మస్ ఏర్పాటు చేయాలని ఆశ కలిగి మేము ఎప్పుడూ అది పాటిస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం మరింత ఈ వేదిక అందంగా, సంతోషంగా పెద్దలతో, బూర్బాబు గారితో, మా సహోదరి సతీమణులతో, పెద్దలతో మరింత అందంగా, మరింత ఆత్మీయంగా, మరింత పరిశుద్ధంగా దేవుని మాటలు వారి నోటిలో నుంచి రావాలని ఆశతో ముందుగా వారు వినాలని ఒక్క 5 నిమిషాలు కిషోరయ్య గారికి ఒక 5 నిమిషాలు చెప్పిన తర్వాత వారికి ఇచ్చేస్తాను సమయం, వారు వింటే ప్రేమతో వినాలని. హల్లెలూయా హల్లెలూయా. మరి ముందుగా దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందామని అందరు కలిపి మూసుకోండి. అతి పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగో తండ్రి, మరి ఈ దినాన్ని తండ్రి మేము అందరం కూడుకుని తండ్రి మీ యొక్క జన్మదినాన్ని తండ్రి మేము జరుపుతుండగా తండ్రి మీ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి జరుగుతున్న కార్యక్రమాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి ఇంకా రావాల్సిన వారందరినీ కూడా త్వరగా రప్పించమని, మరి మీకే మహిమకరంగా మరి కార్యక్రమం జరిగేటట్లు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఓకే, క్రిస్మస్ అంటే ఏంటి ఇందాక మనం చూసాం కదండి. అసలు మరి ఈ క్రిస్మస్ పర్వదినాన్న మనం ఇంత ఆనందంగా జరుపుకోవడానికి వెనక ఎవరున్నారండి? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. మరి దేవుడితో పాటు మరి ఒక మహాస్త్రీ, ఒక స్త్రీ ఉంది. ఎవరండి? మరియా. సో మీరు చూస్తే కనుక మరి మరియా ఎంతో త్యాగం చేసిందండి. యాక్చువల్గా చాలా త్యాగం చేసింది తన జీవితాన్ని. ఈ సృష్టిలో చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా, మనందరం కూడా ఎవరి సంతానం అండి? మనం ఎవరి సంతానం? మనందరం కూడా పురుష సంతానం కదండి. మనందరం కూడా పురుషుల ద్వారా వచ్చిన వారం. కానీ ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో స్త్రీ సంతానము అనబడినాడు. ఎవరండి ఆయన? యేసు ప్రభువు వారు. స్త్రీకి మాత్రమే పుట్టినటువంటి సంతానం. అర్థమవుతుందండి నేను చెప్పేది? పురుషుడు ప్రమేయం లేకుండా స్త్రీకి మాత్రమే పుట్టినటువంటి సంతానం మరి ఆయనే. మరి ఆయన స్త్రీ సంతానంగా మరి ఆయన యేసుప్రభు వారు పిలువబడ్డారు. మరి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక బైబిల్లో వచనాలను కానీ మనం ఎక్కడ చూసినా కానీ పురుష సంతానమే మనకి కనబడుతుంది. మనం జాగ్రత్త గమనిస్తే కనుక మత్తయి సువార్త 1-2 అధ్యాయంలో మనం జాగ్రత్త గమనిస్తే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబు కనెను, యాకోబు యూదాను కనెను. కానీ జనరల్గా కనేది ఎవరండి? ఆడవాళ్ళ, మగవారా అండి? అంటే మగవారి నుంచి వచ్చిన బీజం నుంచి ఆడవారు గర్భం ధరిస్తారు కనుక మరి ఆ యొక్క జననానికి పుట్టినటువంటి మన సైన్స్ పరిభాషలో మనం మాట్లాడుకుంటే జైగోట్ అనేటువంటి ఒక మూలం ఆ యొక్క పురుషుని నుంచే వస్తుంది.
సో మరి అందుకే బైబిల్ కరెక్ట్గా రాయబడింది కనుక ఎవరికి అంటున్నారండి? పురుషులే అంటున్నారు. కాకపోతే స్త్రీ మనకి శరీరాన్ని ఏర్పాటు చేస్తుంది కదండి. సో కానీ పురుష ప్రమేయం లేకుండా కన్నటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభు వారు మరి మరియమ్మ ద్వారా గర్భం దాల్చారని మనందరికీ తెలుసు. మరి మరియమ్మ జీవిస్తున్నటువంటి ఆ యొక్క టైంలో, అంటే ఆ యొక్క సమయాలలో మరియ మాత్రమే కాదు, ఎంతోమంది మరి కన్యకులుగా ఉండడానికి ఇష్టపడేవారంట. ఎందుకంటే అప్పటికే ప్రవచనాలు చాలా ఉండేవి, కన్యక గర్భము ధరించును అని. మరి అప్పుడు ధర్మశాస్త్రంలో మరి వాళ్ళ యొక్క వాక్యంలో కన్యక గర్భవతి అవుతుందని, అలాగే లోకరక్షకుడు ఒక కన్యకు పుడతారని చెప్పి అప్పట్లో చాలా మంది కన్యత్వాన్ని కాపాడుకుని దేవుణ్ణి నా గర్భాన మోయడానికి ఇష్టపడుతూ కన్యలుగా చాలా మంది ఉండిపోయేవారు. కానీ యొక్క గొప్ప అవకాశం ఒక్క మరియకు మాత్రమే దక్కింది. అనేక మంది ఆ యొక్క లోకరక్షకుని పుట్టే భాగ్యాన్ని కోరుకున్నారు, కానీ మరియకు మాత్రమే ఎందుకు వచ్చింది అంటే, మరియమ్మ చిన్నప్పటి నుంచి కూడా మరి తన తల్లిదండ్రులు చాలా భయభక్తులతో దేవుని జ్ఞానంతో నింపడం వల్ల మరి దేవుని ధర్మశాస్త్రం దివారాత్రులు చదువుతూ ధ్యానిస్తూ దేవునికి అంటిపట్టుకుని ఉండేది. అందుకనే మరియను దేవుడు సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట. దేవునికి దగ్గరగా ఎవరైతే ఉంటామో వారికి దేవుడు చాలా ఇష్టపడతాడు అనమాట. మరి అందుకే దేవుడు మరి గాబ్రియేల్ దూతను పంపించినప్పుడు మరియా ఆ యొక్క స్వరాన్ని, ఆ యొక్క వెలుగుని, ఆ యొక్క దేవదూతని అర్థం చేసుకుంది. అంటే నేను కన్యకును కదా, నేను పురుషుని ఎరుగున వాణ్ణు అని ఎందుకు అన్నది అంటే విభ్రాంతి చెందింది. కానీ లేఖనాలు నెరవేరబడడానికి ధర్మశాస్త్రం తెలుసు కనుక ఆమె ఆ యొక్క కార్యానికి అంగీకరించింది. ఆ యొక్క రోజుల్లో ఇశ్రాయేలులు చూస్తే జనరల్గా ఇశ్రాయేలు ఆ టైంలో పెళ్లి కాకుండా గర్భవతి అయితే మరణశిక్ష ఉండేదండి. మరణశిక్ష ఉండేది. అందుకే మరి యేసేపు కూడా కొంతవరకు జంకాడు. ఎందుకంటే మరి పెళ్లికి ముందే గర్భం దాల్చిందని చెప్పి వినడానికి ప్రయత్నం చేశాడు. కానీ యేసేపుకు కూడా మరి దేవదూత ప్రత్యక్షమయ్యి మరి మరియా ఎవరి వలన గర్భం పొందిందండి? పరిశుద్ధాత్మ శక్తి వలన, పరిశుద్ధాత్మ కమ్ముకోవడం వల్ల. మీకు అర్థమవుతుందండి? ఈ లోకం చూస్తే కనుక ఈ యొక్క విశ్వం ఎలా కలిగిందండి? ఆది కాండంలో మనం మొదటి వచనంలో చూస్తాం. ఈ విశ్వం ఏర్పాటు ఎలా జరిగింది అంటే, అగాధ జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని మనం చదువుకుంటాం కదండి ఆది కాండంలోని. అంటే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ మరి అగాధ జలములపైన అల్లాడుచున్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధతని కమ్ముకోవడం ద్వారా ఈ సృష్టి, ఈ విశ్వం పుట్టిందండి. విశ్వంలో ఏముంటాయి చెప్పండి? విశ్వంలో ఏముంటాయండి? విశ్వంలో భూమి ఉంటుంది, గ్రహాలు ఉంటాయి, అనేక భూమితో పాటు అనేక గ్రహాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, సూర్యుడు ఉంటాడు, ఇంకా అనేక గ్రహ శాఖలు ఉంటాయి. మరి ఇంకా అనేకమైనటువంటి చాలా మనం చూస్తాం కదా. మరి అవన్నీ కూడా ఎలా ఏర్పాటు చేయబడ్డాయి అంటే, మరి అవన్నీ కూడా దేవుని పరిశుద్ధాత్మ కమ్ముకోవడం ద్వారా ఈ సృష్టి ఎలా వచ్చింది? కనిపించిన దాని నుంచి, అదృశ్యమైన వాటి నుంచి దృశ్యమైనవి పుట్టుకొచ్చాయి. అలాంటిది సర్వ సృష్టిని, విశ్వాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కార్యం జరిపించిన దేవుడు మరి తండ్రి పురుష ప్రమేయం లేకుండా గర్భం దాల్చడం దేవుడికి సాధ్యమా అసాధ్యం అంటారా అండి? సాధ్యమే. మరి పరిశుద్ధాత్మ వల్ల ఈ లోక మహాలోకాలని కలగజేసిన దేవుడు మరి ఆయనకి సమస్తము సాధ్యము కనుక మరి మరియమ్మ గర్భాన యేసు ప్రభు వారిని జన్మించడానికి కారణభూతుడయ్యాడు. మరి జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక మనం ఈ సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, ఈ సృష్టిలో అనేక జీవాలు తండ్రి ప్రమేయం లేకుండా పుట్టేటువంటి కొన్ని రకాల జంతువులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసా అండి? మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక
దాన్ని సైన్స్ ఏం చెప్తుంది అంటే పార్థనోజెనిసిస్ అని అంటదన్నమాట. సైన్స్లో పార్థనోజెనిసిస్ అంటే తండ్రి ప్రమేయం లేకుండా సృష్టిలో కొన్ని జీవాలు పుడతాయి. దాన్ని లాటిన్ నుంచి వచ్చిన పదమే పార్థనోజెనిసిస్. అంటే దాని అర్థం ఏంటంటే విర్జిన్ క్రియేషన్, అంటే కన్యక సృష్టి అని. ఆ కన్యక సృష్టి అంటే కొన్ని జంతువులు తండ్రి ప్రమేయం లేకుండా మరి కొన్ని జంతువులు పుడతాయి. ఆ కొన్ని జంతువుల్లో మనం చూస్తే బల్లులు ఉంటాయి. అంటే కొన్ని రకాల బల్లులు, అన్ని మనం చూసే బల్లులు కాదు, కొన్ని రకాల బల్లులు, అడవుల్లో కొన్ని రకాల బల్లులు, కీటకాలు, పాములు, తేనెటీగలు, చేపలు, మొసళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి. మరి అన్నీ కూడా ఎలా పుడతాయంటే తండ్రి లేకుండా. మరి అలాంటి సృష్టిలో మనం ఈ జీవచరాలను చూస్తే కనుక మనం ఆలోచిస్తే జాగ్రత్తగా తండ్రి ప్రమేయం లేకుండా మరి ఈ జీవులే పుడితే మరి మనలో ఏముందండి? ఆత్మ ఉంది. ఏ ఆత్మ ఉంది మనది? దేవుని ఆత్మ. మనం జంతువులకి మనుషులకి తేడా ఏంటండి? జంతువుల్లో జీవం ఉంటుంది, మనలో జీవం ఉంటుంది, మొక్కల్లో జీవం ఉంటుంది, అన్నిటిలోనూ జీవం ఉంటుంది కదా. కానీ మనలో మాత్రమే ఆత్మ ఉంది, దేవుని ఆత్మ. జంతువుల్లో ఆత్మ ఉండదు, జంతువుల ఆత్మ ఉండదు కనుక ఈ రోజున మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి సృష్టి ఆరంభమైన కానీ ఏ జంతువు అన్నా సరే ఒక చిన్న పిన్నీస్ చేసుకోగలిగిందా? తనకి బట్టలు చేసుకోగలిగిందా? స్కూటర్ చేసుకోగలిగిందా? ఏమన్నా చేసుకోగలిగాయా? ఏమన్నా జంతువులు ఏమన్నా తయారు చేసుకుని మనకంటే వృద్ధులకు ఏమైనా వచ్చాయా జంతువులు? ఎందుకు రాలేదంటే మనలో దేవుని ఆత్మ ఉంది. అంటే దేవుడికి తయారు చేసే తత్వం ఆయన తత్వం ఆయన ఆత్మ మనలో ఉంది కనుక మనం కూడా తయారు చేసే తత్వం అనేది మనకి కూడా అలా అలవర్చుకోవడం మనం కూడా సృష్టిస్తున్నాం కొన్ని వస్తువులు దేవుడి నుంచి వచ్చిన పదార్థాలను బట్టి. సో మనకు టైం లేదు కనుక మనం జాగ్రత్తగా సృష్టిని పరిశీలిస్తే మరి సృష్టిలో అనేకమైనటువంటి మనకి ఎగ్జాంపుల్సే మనం చూస్తే కనుక మనం నమ్మాల్సింది ఏంటంటే మనం ఈ యొక్క అన్నీ మనం పరిశీలించి నమ్మే కంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి. నమ్మి బాప్తీసం తీసుకున్న వాళ్ళకి, అంటే మనం సాక్ష్యాలు అన్ని మనం పరిశీలించి నమ్మడం కాదండి, దేవుని యందు విశ్వసించి ఆత్మపూర్ణులుగా మరి ఎవరైతే మనం నమ్ముతామో విశ్వసిస్తామో అలాంటి వారిని ప్రేమపూర్వకంగా, దేవుడు ఎప్పుడు కూడా ప్రేమను ఎలాగంటే మీరు అన్నీ నమ్మి కాదు, రుజువులు చెబుతూ పరిచి చూడడం కాదు, దేవుని స్వతహాగా ఈ సృష్టిలో ప్రతి వస్తువు తీసుకున్నా కానీ దేవుని యొక్క ఏర్పాటు మనకు కనబడుతుంది. ఈ దేవుని యొక్క ప్రమేయం లేకుండా ఏది కలగలేదు. దేవుని యొక్క ప్రేమ మన ప్రతి పండులోను, ప్రతి పువ్వులోను, ప్రతి కాయలోను మన కోసం ఎంతో కష్టపడి సృష్టించినటువంటి ఆ యొక్క జీవ పరిణామం అన్నీ చూసినా కానీ దేవుని ప్రేమ కనబడుతుంది. మనం దేవుని ప్రేమించడం అంటే మనం అన్నీ చూసి పరిశీలించి కాదు, కానీ దేవుడు ఉన్నాడని మనం నమ్మినట్లయితే మనకి ధన్యత. మరి సమయం లేదు కనుక మనం చాలా మాట్లాడుకోవచ్చు, కానీ మనకి ఇచ్చిన 5 నిమిషాలు మరి ముగిసి చాలాసేపు అయింది కనుక మరి ఈ యొక్క ఇంకొక జస్ట్ హాఫ్ మినిట్ మాట్లాడి మరి ముగిస్తాను. మరి మనం ఇక్కడ నమ్మాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు మరి ఎవరి సంతానం అండి? స్త్రీ సంతానం. మరి చివరిగా ఒక వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరన్నా. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చదువుతాను చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమి మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ మరి స్త్రీకి అంటే ఎవరండి? ఇక్కడ యేసు ప్రభు వారి సంతానానికి అని. యేసు ప్రభు వారి సంతానం ఎవరంటే యేసు ప్రభు వారి యందు మనం ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళే స్త్రీ యొక్క సంతానం ద్వారా వెల ఇచ్చి కొనబడినటువంటి దత్తపుత్రులు. ఆ యొక్క స్త్రీ సంతానానికి అర్హులు ఎవరంటే మనమే, క్రీస్తుని అనుసరించిన వాళ్ళం. మరి మనకి క్రైస్తవులుగా క్రీస్తుని అనుసరించిన మనకి మరి అలాగే మరి ఇక్కడ చూస్తే సాతానుకి మధ్య ఏముందండి? వైర్యం ఉంది.
అందుకని ఈ లోకంలో మనం జీవించడానికి మనం క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటం. మరి అందుకే మనం శాతాన్ని ఎక్కడ కొడతామంటే ఎక్కడ కొడతాం? వాడి తల మీద చితక్ కొడతాం, కానీ వాడు మనం మడి మీద మాత్రమే కొట్టగలడు. అందుకే వైరం ఎందుకంటే మరి క్రైస్తవులుగా జీవించడం అనేది మహా పోరాటం. ఆ పోరాటంలో మనం అందరం కూడా మన రక్షణ కాపాడుకుంటూ మరి మనందరం దేవుని ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను గైకొని మన దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని మనం మలుచుకుందామండి. మనం ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి అలాగే వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరూ మరి దైవజనులందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేసుకుంటూ ఈ నా చిన్ని మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. చప్పట్లు కొడదామా? ఇంకా సమయం ఉంది. మనం పెద్దలను పంపించిన తర్వాత చాలా వాక్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వారు దొరికినప్పుడు అసలు విడిచిపెట్ట. క్రొవ్విన మెదడు దొరికినంత దావీదు ఆశపడుతున్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రొవ్విన మెదడు అంటే అందరికీ ఎంత ఇష్టం అండి? తలకాయ మాంసం కావాలంటారు కదా. దేవునికి స్తోత్రం అంటున్నారు లేదా మీరు? మరి అటువంటి వాక్యాన్ని పట్టుకుని వచ్చారు. మళ్ళీ సమయం ఉంది పెద్దలకి. అలాగనే చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత చిన్నపిల్లలకి, ముసలి వారికి భోజనాలు సిద్ధపరచబడ్డాయి. పెద్దలకి సమయం ఇస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఇదిగో ఈ పరిశుద్ధ సన్నిధి నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ దైవ సేవకులు తండ్రి, ఎత్తబడిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి తండ్రి. స్త్రీ సంతానముగా ఈ లోకానికి వచ్చావు. నీకు మాత్రమే అది సాధ్యపడింది దేవా, నీ కొందనాలు తండ్రి. అటువంటి పరిశుద్ధుడును మహాగణుడను నాయన జ్ఞానులు, గొల్లలు, సకల జనులు కూడి నీ పుట్టినరోజు వేడుకలో వారు భాగస్థులైనట్లునే మేమును, మా గ్రామ నాయకులను, పెద్దలను, చిన్నలను అందరూ కూడుకుని నీ పరిశుద్ధ కేక్ కటింగ్ లో, పుట్టినరోజు వేడుకలో, క్రిస్మస్ వేడుకలో నీ కృపను మాకు దయచేస్తారని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చిన్నపిల్లలు ముందుగా వెళ్ళి భోజనం చేయొచ్చు. క్రమంగా లైన్ గా టీచర్స్ కొద్దిగా అడ్జస్ట్ చేయండి. సమయం అందు స్త్రీలకి ప్రాముఖ్యత. దేవుని స్తోత్రం. ఎక్కడైనా స్త్రీలదే ప్రధానమైన ప్రాముఖ్యతను ఇచ్చే సంస్కారవంతమైన, గౌరవమైన భారతదేశం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కూడా స్త్రీ ద్వారానే యేసు ప్రభు గారు కూడా ముందుగా ప్రధానమైన అంశాన్ని స్త్రీకి మాత్రమే ఇచ్చారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి మా రాంబాబు గారు, సతీమణి గారు మొదటగా క్రిస్మస్ ప్రధానం ప్రాముఖ్యతనివ్వడం. పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అయినను స్త్రీకి ప్రాముఖ్యతనివ్వడం మన దేశ గౌరవం కాబట్టి కొన్ని మాటలు క్రిస్మస్ శుభాకాంక్షలు మా రాంబాబు గారు ముందుగానే వచ్చి కనిపించి వెళ్ళారు. ఈ సమయం అందు వారు సతీమణి గారిని వేదిక మీదకి కొన్ని మాటలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాలని చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దామా? చప్పట్లు కొడదాం. ఈ వేదికను అలంకరించినటువంటి మన రాజమండ్రి నుంచి వచ్చిన పాస్టర్ గారికి, అలాగే మలవరం నుంచి వచ్చిన పాస్టర్ గారికి, మన సహోదరులు మన పాస్టర్ గారికి, రమేష్ పాస్టర్ గారికి ముఖ్యంగా వందనాలండి. అలాగే ఈ వేదికను అలంకరించిన మన పెద్దలు, మన మండల అధ్యక్షులు బూరుబాబు గారికి, అలాగే మన పెద్దకాపు గారికి, అలాగే శ్రీరాములు గారికి, అలాగే చంటి గారికి, అందరికీ ఇక్కడ కిందన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే పిల్లలకి నా ఆశీస్సులు. ఇంత చలిలో కూడా పిల్లలు అసలు ఎక్కడా కదలకుండా ఇంత ఇదిగా ఉన్నారంటే, ఈ రోజుల్లో పిల్లలంటే అసలు ఫోన్లు, టీవీలు అటువంటి వాటితోనే ఉంటున్నారు. కానీ పిల్లలు చాలామంది ఇక్కడికి వచ్చి ఈ దేవుని మీద ఎంతో ప్రేమ ఉండి ఇక్కడికి వచ్చి ఇలా వింటున్నారంటే చాలా ఆనందం కలిగింది. పాస్టర్ గారు వెళ్ళమనే వరకు కూడా పిల్లలు ఒక్కళ్ళు కూడా కదలలేదు. వాళ్ళకి ఆకలి వేస్తుంది, అయినా సరే ఎవరు కూడా అసలు వెళ్ళడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ప్రేమ అటువంటిది. అందువల్ల అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.
హల్లెలూయా హల్లెలూయా. సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. నిజంగా మేము ఆశించిన రీతిగానే శుభాకాంక్షలు చెప్పాలని ఎప్పుడు బ్రతిమాలే వాళ్ళం. దేవుని కృప వలన వారి నోటి నుంచి ఆ మాట రావడం వారికి, వారి కుటుంబానికి, మా సేవకులందరి తరపున, మా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు. వారి బిడ్డలకు దేవుని ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. దేవుని సేవకునిగా దేవుని స్తోత్రం చెప్దామా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చెప్పట్లేదండి సంతోషంగా? మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఆకలి అయిపోతుంది అంటున్నారేమో. మీరు తినని భోజనం, గొప్ప భోజనం మేమేం పెట్టట్లేదు. కానీ మా గ్రామంలో, మొల్లేరు గ్రామంలో ఈ మందిరం పెట్టే భోజనం ఎంతో మీకు ఇష్టమని నాకు తెలుసు. మిమ్మల్ని కూడా త్వరగానే పంపిస్తాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మండల అధ్యక్షులు, మన గ్రామ పెద్దలు, ముఖ్యంగా గ్రామం కంటే మా సంఘానికి, మందిరానికి ఎంతో, మా అమ్మగారికి ఎంతో ప్రత్యేకమైన అనుబంధం వారితో. అది నాలాంటి చిన్నవాడు వివరిస్తే అది పెద్ద గొప్పగా ఏమనిపించదు. కానీ దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చిన్నవాడినైనా మా అమ్మగారి మీద ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో, దేవుని మీద భక్తితో మన గ్రామానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచెప్పడానికి ప్రత్యేకంగా వారి పనులను ఎక్కడికో ప్రయాణమై వెళుతూ కూడా ఖచ్చితంగా వస్తానని చెప్పిన ఈ సమయాన్ని బూరుబాబు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ అందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దామా? గట్టిగా చప్పట్లు కొడతాం. రండి సార్, రండి. కొంత సమయం మీకు ఇష్టం వచ్చిన ఏ రోజు ముల్లేరు ఫారెస్ట్ గారు అయినటువంటి నాకన్నా చిన్నవాడు, మరి వారికి నా ఆశీస్సులు, అలాగే రాజమండ్రి నుంచి వచ్చినటువంటి ఫారెస్ట్ గారికి, మల్లవరం ఫారెస్ట్ గారికి, వేదికను అలంకరించినటువంటి మన ఎంపీటీసీ మరియు వైస్ ఎంపీపీ తులసి గారికి, పెద్దకాపు గారికి, మరి మన ముల్లేరు కోరేటవారు చెరువు చైర్మన్ అయినటువంటి గుత్తా శ్రీరాములు గారికి, అలాగే సంటి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, సోదరిమణులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే పిల్లలకి నా ఆశీస్సులండి. ఎందుకంటే క్రమశిక్షణ అనేది అది మన ద్వారా వస్తుంది, లేదంటే స్కూల్ టీచర్ ద్వారా వస్తుంది. మరి ఇక్కడ నేను చూస్తే ఇక్కడ చర్చి పాస్టర్ గారి ద్వారా ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే అది మనం నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ కావాలి. ఏదైనా క్రమశిక్షణగా ఉండాలంటే ఎదరవారి మాట మీద గౌరవం ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి, దేవుని మీద ఒక నమ్మకం ఉండాలి, భక్తి మీద ఒక నమ్మకం ఉండాలి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలంటే చాలా ఉన్నాయి. ఏ కార్యక్రమం అయినా ఒక మనిషి రూపంలోనే దేవుడు మనల్ని కాపాడుతాడని ఖచ్చితంగా మనం అనుకోవాలి. ఆ మనిషి రూపంలో, దేవుని రూపంలో, దేవుని చర్చిలో ఉండొచ్చు, యావత్తు భారతదేశంలో ఉండొచ్చు. కానీ ఒక ఫారెస్ట్ గారి రూపంలో దేవుడు ఉన్నాడని మనం అందరం ఎప్పుడైతే నమ్మేమో మన నమ్మకం బ్రహ్మాండమైనటువంటి ఆశీస్సులు ఎదురికి తీసుకెళ్తాయని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక నమ్మకం అనేది, ఒక దేవుడు ఆశీస్సుల కోసం మనం ఎంత ఎదురు చూస్తామో ఆ నమ్మకం ఆ ఫారెస్ట్ గారి ద్వారా, ఆ పూజారి ద్వారా, ఆ గ్రామ పెద్ద ద్వారా ఎవరైతే మనల్ని నమ్మాలి, నమ్ముకోవాలనే ఆలోచనతో ఎప్పుడొచ్చిందో ఆ గ్రామం ఒక అభివృద్ధి అవుతుంది, ఆ కుటుంబం ఒక అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వీళ్ళమ్మగారికి మరి ఈ రోజున వీళ్ళమ్మగారు నిజంగా బతికున్నంత కాలం కూడా చర్చి కొత్త ఒక ఫారెస్ట్ గా ఉండేవారు, మామూలు కొత్త హిందువుగా ఉండేవారు. మరి చర్చికి కార్యక్రమం ఏదైనా సరే ఒక సహాయంగా నన్ను అడిగితే చర్చికి మొత్తం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే చీరపట్నం చర్చి కూడా అడిగారు, చెప్పడం జరిగింది. అక్కడితో ఆగకుండా ఆమె ఒక పెద్ద మనసు చేసుకొని, ఏమంటే చర్చిలు అయితే ఉన్నాయి కానీ రామాలయం కూడా నిర్మించాలని ఒక గొప్ప మనసు ఉన్నటువంటి
ఆ పారస గారికి ఈ రోజున ఆవిడ ఆత్మశాంతికి చేకూరాలని మనందరం కూడా ప్రార్థించాలని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చర్చితో పాటు ఆ రామాలయాన్ని కూడా దగ్గరుండి శంకుస్థాపన చేసినటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి ఆ పారస గారు ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అదే రూపంలో మరి చిన్నవాడైనా నిజంగా ఆయన సంపాదనే కావాలంటే ఎక్కడో ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున మా అమ్మగారు చేసినటువంటి సేవలందరూ కూడా ఈ సేవలన్నీ మనం చెయ్యాలి, ఈ ప్రజల్లో మనం ఉండాలనే ఆలోచనతో ఆ కుర్రవాడు పెద్ద మనసు చేసుకొని మనందరికీ ఒక పెద్దవాడై ఈ చర్చను నడిపిస్తున్నాడంటే నిజంగా చాలా గొప్పతనం. ఆయనకి మనందరూ ఆశీస్సులు కావాలని సభాముఖంగా కోరుకుంటా ఉన్నాం. మరి సమయం లేదు కాబట్టి మనం చాలా చెప్పాలి. మరి సమయం ఇప్పటికే నాకే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి సమయం అయింది. భోజనం టైంలో మనం ఎక్కువ చెప్పినా తర్వాత మళ్ళీ మనందరూ ఆశీస్సులతో నెక్స్ట్ టైంలో ముందుగా వచ్చి మంచి వాక్యాలు చెప్పుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పారస గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ అండి. చప్పట్లు కొడదామా బూర్బాబు గారికి. నిజంగా ఇది సంతోషించదగిన సమయం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి అధికారాన్ని, వారి పరిపాలన, వారి బృందాన్ని ప్రత్యేకంగా దేవుడు దీవించి ఆశీర్వదించాలని మా సేవకులందరి పేట మా దీవెన ఆశీర్వాదాలు మీకు అందిస్తూ ఈ వేదిక మీదకి మీరు మీ బృందం వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు సార్. మీ నాయకులను రాంబాబు గారు పాట పాడతారు. ఇంకా మరి ముందుకెళ్ళిపోదాం, పెద్దలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమయం అందు ఇంకా వారి బృందానికి చంటిమావి గారికి, గుత్తా శ్రీరాములు గారికి, అలాగనే పెదకాపు గారు 2 మాటలు, ఎందుకంటే మేము ఎప్పుడు ఆహ్వానించినా వారి సమయాన్ని ఎంతగానో వెచ్చిస్తున్నారు. 2 మాటలు హ్యాపీ క్రిస్మస్ చెప్పాల్సిందిగా. హలో, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అలాగే అలోలియా, అలాగే మన రమేష్ పాస్టర్ గారికి, అలాగే మన రాయమండ్రి పాస్టర్ గారికి, అలాగే మల్లవరం పాస్టర్ గారికి, అలాగే మన పార్టీ పేషెంట్ గారి పావర్జన్ గారికి, అలాగే మా ఎంపీటీసీ గారి తులసమ్మ గారికి, అలాగే నిటిదాల పేషెంట్ గారి శ్రీరాములు గారికి, అలాగే సంటి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినంట పెద్దలందరికీ కూడా మాకంట పెద్దవారికి చిన్నవారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరి చక్కగా పాస్టర్ గారు తల్లి ఆశీస్సులతో చాలా సంతోషంగా మళ్ళీ తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టడం అంటే అది సాధ్యం కాదు. చక్కగా దారి బాగోపోయిన తల్లి రాళ్ళంతా వెళ్ళిది దారి లేవప్పుడు. అలాగే మరి తల్లిదండ్రుల పేరు నిలబడితే చాలా రమేష్ పాస్టర్ గారు సంతోషంగా మరి చాలా బాగా చేస్తున్నారు. ఆ ప్లేస్ లేకపోయినా మన మొత్తం సూర్య గారు ఈ తలం ఏర్పాటు చేశారు. అలాగే మన పిల్లప్పారావు స్వామి గారు డబ్బులు కూడా ఇచ్చారండి, ఈ తలం కొన్నారు. మరి వాళ్ళందరికీ కూడా చాలా టైం అయిపోయిందండి, మేము సెలవు తీసుకుంటున్నాం. పాస్టర్ గారికి అలాగే వందనాలు. జై హల్లెలూయా, జై మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నిజంగా దేవుడి మాటలు పలకడం సంతోషమే. సర్వ సమాజంలో తన మాటలను పలుకుట దేవుని కృపే. పెదకాపు గారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మా సంఘం తరపున, క్రైస్తవులందరి తరపున, ముఖ్యంగా సేవకుల తరపున మిమ్మల్ని దీవిస్తూ ఈ సమయం మందు శ్రీరాములు గారిని హ్యాపీ క్రిస్మస్ చెప్తే చాలు, ఇబ్బందిగా ఉన్నారు. అలాగనే వారి బృందం నుంచి వచ్చినటువంటి రామన్నయ్య ఒక పాట పాడిన తర్వాత మనం అందరం క్యాండిల్ వెలిగించి కేక్ కటింగ్కి వెళ్ళిపోదాం. బూర్బాబు గారి చేతుల మీదుగా, అలాగనే సహోదరి సిస్టర్ గారి చేతుల మీదుగా. చప్పట్లు కొడదాం అందరం. హల్లెలూయా. ఆధారము నా ఆధారము, నాకున్న ఆధారము నీవేలే యేసయ్యా, నీవేలే యేసయ్యా. ఆధారము నా ఆధారము, నాకున్న ఆధారము
యేసయ్యా ఒక్క మాట చేత ఈ భూమిని ఒక్క మాట చేత నింగిని ఒక్క మాట చేత ఈ భూమిని ఒక్క మాట చేత నింగిని సర్వము సృష్టించగా నీ ఉండగా సర్వము సృష్టించగా నీ ఉండగా దిగిలేల నాకు నా యేసయ్యా భయమేల నాకు నా యేసయ్యా ఆధారము నా ఆధారము నాకున్న ఆధారము నీవేలే యేసయ్యా నీవేలే యేసయ్యా నన్ను నెట్టేసిన అయినా వాళ్ళు అందరూ దేశించిన నా అన్నారే నన్ను నెట్టేసిన అయినా వాళ్ళు అందరూ దేశించిన నా కష్టకాలమందు నీ ఉండగా నా కష్టకాలమందు నీ ఉండగా దిగిలేల నాకు నా యేసయ్యా భయమేల నాకు నా యేసయ్యా ఆధారము నా ఆధారము నాకున్న ఆధారము నీవేలే యేసయ్యా నీవేలే యేసయ్యా హల్లెలూయా. చప్పుడు కొడదాం ప్రతి వారం. అది మా అమ్మగారు ఉన్న దగ్గర నుంచి రామాన్నయ్య పాట పాడడం, పూర్వం రావడం, పాట పాడడం, ఇది ఆనవాయితీ అన్నిటినీ కొనసాగించాం. కానీ మా అమ్మగారు పెట్టిన డేట్లోనే 25 శివరాంపట్నం జరగాలి, 28 మొల్లేరులో జరగాలి. దేనిని మేము దాటిపోలేదు సార్. మీ ఒక్క విషయంలోనే కొంచెం ఆలస్యమైంది. అది మళ్ళీ దేవుడు తిరిగి ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని మా మధ్య మళ్ళీ నిలిపినందుకే దేవుని స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం మందు కేక్ కటింగ్ చేసుకుని క్యాండిల్ లైట్కి వెళ్దాం. తర్వాత ముందుగా యవన బిడ్డలు చందు, అభి నాయకుల్ని పంపిద్దాం. తర్వాత మన వాక్యాల్లో దేవుని సన్నిధిలో కొనసాగుదాం. చందు, అభి యవనస్తులు కాస్త మాకు సహకరించినట్లయితే రమేష్ గారు ఈ కేకు ఏర్పాట్లో చందు, అభిలు అన్నదమ్ములిద్దరు వినోద్ కొద్దిగా ఈ కేక్ పైకి తీసుకొచ్చినట్లయితే టీచర్ అమ్మ గారిని కూడా వేదిక మీదకి తీసుకురావాలి. యవనస్తులు సహకరించి పెద్దలందరి సమక్షంలో స్టేజ్ మీదకి చేయబట్టుకుని వస్తారు. ఆమె కూడా వస్తారు. కేక్ కటింగ్ తర్వాత క్యాండిల్ లైట్ కి లక్ష్మీ ఆంటీ గారు వస్తారు. రండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ అలా ఉంచండి. ఓపెన్ చేయండి సిద్ధపరచండి. వినోద్, అది కేక్ కటింగా సత్యబాబు గారు మామయ్య గారు సత్యబాబు మామయ్య గారు కూడా వేదిక మీదకి రావాలని. డాక్టర్ గారు కూడా వేదిక మీదకి రావాలని. రైట్. లేచి నిలబడదాం. ప్రతి వారు రక్షకుడు ఉదయించినాడట. లేచి నిలబడదాం. రక్షకుడు ఉదయించినాడట పాట సిద్ధం చేద్దామా.
కిషోర్ అయ్య గారికి ఒక మైక్ ఇవ్వద్దాం. ఇలా వచ్చా పాటల పుస్తకం ఒకటి, రక్షకున్నది. క్యాండిల్ సప్లై చేద్దామా? లోపల ఉన్నవారు క్యాండిల్ సప్లై చేద్దాం. పాట పాడతాము ఈలోగా. క్యాండిల్స్ ఇస్తూ ఉండండి. స్టేజ్ మీద కూడా క్యాండిల్స్ అమ్మా, ముందు స్టేజ్ మీదకి ఇవ్వండి తల్లి. చందు ఇక్కడ స్టేజ్ మీదకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మ్యాచ్ బాక్స్ రెడీ చేయండి అగ్గిపెట్టి. అగ్గిపెట్టి గిరి గారు అగ్గిపెట్టి ఇవ్వండి సార్. టీచర్ అమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వారికి అక్క గోకవరం నుంచి వచ్చినటువంటి దగ్గరుండి కొద్దిగా ఇద్దరిని దేవక్క కొద్దిగా సహకరించి టీచర్ అమ్మ గారిని, పంతులమ్మ గారిని, దివ్య పాస్టర్ అమ్మ గారు కూడా వేదిక మీదకి రావాలని, అలాగనే మా చెల్లి నవరత్నం కూడా రండి వేదిక మీదకి రండి. ఫోటో తీసే వాళ్ళు ఫోటో రెడీ చేయండి. వెలిగించి ముందు వాళ్ళని వెలిగించమ్మా. దూరంగా ఉండి చెల్లి రా. మన గ్రామం అంతా శాంతి సమాధానాలతో, సమృద్ధితో, పాడి పంటలతో, వంతులమ్మ గారు క్యాండిల్ అట. అలాగనే ఈ సమయం ముందు ఎంతో విలువైన సాక్ష్యాలు ఉన్నాయి. పెద్ద లక్ష్మి ఆంటీ గారి ఇంట్లో దేవుడు చేసిన గొప్ప కార్యం. అలాగనే ఈ స్థలం మందు మా అమ్మగారికి దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి మందిరం ఇది. ఈ వాగ్దాన మందిరంలో మేము ఏది అడిగినానో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తున్నాను, గ్రామస్తులకు తెలియజేస్తున్నాను. నేను ఇటువంటి నమ్మకపోయినా ఈ దేవుని సన్నిధిలో అడిగిన ప్రతి వాటిని దేవుడు మాకు అందిస్తూనే ఉన్నాడు. అలాగనే ఈ సంవత్సర కాలం మందు పెద్ద లక్ష్మి ఆంటీ గారి ఇంట్లో దేవుడు మంచి కుమారుణ్ణి, వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చిన క్షణాన్ని మీరు వినాలని ఈ కేక్ కటింగ్ తర్వాత సేవకుల సమక్షంలో సిస్టర్ గారు, బూరుబాబు గారు, పంతులమ్మ గారు కొద్ది ఎదురుకు వచ్చినట్లయితే రండి. రక్షకుడు ఉదయించినాడట పాట పాడదామండి. మీ క్యాండిల్స్ అన్ని పైకి ఎత్తినట్లయితే మ్యూజిక్ వారు సిద్ధంగా ఉండండి. ఈ పరిశుద్ధమైన కార్యంలో మీరందరూ ఉండడం మీకు ఆశీర్వాదకరం. ఆహారమే ముఖ్యమేమీ కాదు. ఈ పరిశుద్ధ కార్యంలో మీరు ఉండాలని వైర్ మైక్ ఇవ్వండి. వైర్ మైక్ ఇవ్వండి.
వైర్ మైక్ ఇవ్వండి. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట రక్షకుండు దయించినాడు రారగల్ల బోర్యుల అందరికి నిలిచినాడు రక్షకుడు దయించినాడు మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు రక్షకుడు దయించినాడు రక్షకుడు తక్షణమున పోయి మాన నిరీక్షణ ఫలముందు దాము రక్షకుడు దయించినాడు మన కొరకు పరమ రక్షకుడు దయించినాడు. హ్యాపీ క్రిస్మస్, హరే క్రిస్మస్, హరే క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నేడు పుట్టెను, నా కొరకు పుట్టెను, మన గ్రామంలో పుట్టెను, కొల్లేరులో పుట్టెను, మన గృహాల్లో పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. క్యాండిల్స్ అలాగే పక్కన పెట్టి ఈ వేదిక మీద క్యాండిల్స్ తీసుకున్నాం. క్యాండిల్స్ అన్ని పక్కన పెడతాం. పక్కనే గడ్డి మీట ఉంది, జాగ్రత్త ఆపేయండి. కరెంట్ కూడా ఉంది, జాగ్రత్త. పిల్లలు భోజనాలకి ఏమి కంగారు లేదు. మీరు ఎంత సమయం తింటే అంత సమయం మేము వడ్డిస్తాం. రెడీ. కేక్ కటింగ్ చేసేటప్పుడు లక్ష్మాంటి గారు పాట పాడుతూ ఉంటారు. చాక్ తీసుకో, మైక్ ఏదండి అయ్యారు, మైక్ ఇవ్వండి.
కూర్చుందాం, దయచేసి కూర్చుందాం. పిల్లలు భోజనం చేసిన వారందరూ సైలెన్స్ గా కూర్చోవాలి. ఇదిగో ఈ కేక్ అంతా మీకోసమే. టీచర్ గారు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తునాయుడు పుట్టాను, మన ముల్లేరులో పుట్టాను, మన వాగ్దాన మందిరంలో పుట్టాను. అలాగే హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను. లేదండి, కొంచెం టైం పట్టింది, పర్వాలేదు, వెయిట్ చేద్దాం. హ్యాపీ క్రిస్మస్, చప్పలు కొడదామా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. పెట్టండి, అందరూ చేతులు పెట్టండి. అందరూ పెద్దలు, టీచర్ అమ్మ గారు రండి, పాస్టర్ అమ్మ గారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామమున దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ జీసస్. జీసస్ చెప్పాలా? హ్యాపీ బర్త్డే టు యూ జీసస్. ప్రతి నోట్లోంచి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ జీసస్, హ్యాపీ బర్త్డే టు యూ. పాట పాడుతూ ఉంటారు ఈలోగా. అందాల తారారుదించిన కయంబర వీధిలో అవతారమూర్తి సయ్యకీర్తి అవని చాటుతుంది. అందాల తారారుదించిన కయంబర వీధిలో అవతారమూర్తి సయ్యకీర్తి అవని చాటుతుంది. ఆనంద సంద్రము పొంగెనాలో అమర కాంతిలో ఆది దేవుని కూడా ఆశించే మనసు పయనమైతిని. ఆనంద సంద్రము పొంగెనాలో అమర కాంతిలో ఆది దేవుని కూడా ఆశించే మనసు పయనమైతిని. రెండు నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతుంది. శుభాకాంక్షలు చెప్పేసి వెళ్ళిపోతుంది. కానీ మీ కొరకు విందు ఏర్పాటు చేయబడి ఉంది.
ఈ టేబుల్ దించేయండి. ముఖ్యంగా అధికారులు వస్తున్నారు, ఇంకా మీరు వెళ్ళొద్దు. అధికారులు వస్తున్నారు లోపలికి, వారికి భోజనం సిద్ధపరుద్దాం. పెద్దలు వస్తా ఉన్నారు, వారి కొరకు భోజనాన్ని సిద్ధపరచవలసిందిగా. వారికి దారిని గమనించాలి. లోపలికి పెద్దలకి భోజనాలకు ఏర్పాటు చేయండి, విందుని ఏర్పాటు చేయండి. పిల్లలు సహకరించాలి, యవనస్తులు. చిన్నపిల్లలు అటు ఇటు తిరగద్దు, కొద్ది కంట్రోల్ చేయండి. అయిపోయింది. ప్రార్థన చేసి పంపిస్తాం వారిని, ప్రార్థన చేసి పంపిస్తాం. క్రీస్తు నేడు పుట్టెను, మన మందిరంలో, వాగ్దాన మందిరంలో పుట్టెను, మందిరంలో పుట్టెను. ఈ సమయంలో సంఘం అంతా కలిపి పెద్దలందరి కొరకు మధ్యలో ఉన్నటువంటి కిషోరయ్య గారు ప్రార్థన చేస్తారు. పెద్దలు నాయకులు లేచి నిలబడినట్లయితే సంఘము సేవకులు అందరం కలిసి మన గ్రామ నాయకత్వం కొరకు, వారి పరిపాలన కొరకు, మన గ్రామం నెమ్మదితోనూ సమాధానంతోనూ, అలాగనే వేదిక మీదకి రాలేకపోయి ఉన్నారు వారి కొరకును, ఇక్కడ కూడి వచ్చిన పెద్దల కొరకును ప్రత్యేకమైన ప్రార్థన చేసిన తర్వాత వారిని వేదిక పెంచి పంపిద్దాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే పిల్లలు అందరూ సైలెంట్ గా ఉండండి, అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రతి వారు వేదిక మీద ఉన్న ప్రతి వారి కొరకు అటు ఇటు తిరగండి. ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి. అతి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియపరలోక తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, ఇదిగో తండ్రి, ఈ గొప్ప పర్వదినాన్ని తండ్రి, మీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమం బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఇదిగో తండ్రి, మరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారిని వారి కుటుంబాలను దీవించండి, వారికి సమృద్ధిగా తండ్రి. మరి ఏమైతే కొదవై ఉందో ప్రతి ఒక్క ఈవుని మీరు దయచేయమని కోరుతున్నాం నాయన తండ్రి. అలాగే తండ్రి, మరి రాలేకపోయినటువంటి అనేక మంది తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి వారిని కూడా తండ్రి, మరి ఎట్టి పరిస్థితుల్లో రాలేకపోయారో మరి వారిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి, మరి మీ చిత్తం అయితే తండ్రి, మరి నెక్స్ట్ జరగబో కార్యక్రమం కూడా తండ్రి వారిని తోడుకుని రమ్మని కోరుతున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. మరి ఇక్కడ ప్రతి ఒక్కరిని తండ్రి మారు మనసు కలిగి తండ్రి, మరి క్రిస్మస్ పర్వదినాన్ని తండ్రి మా యొక్క మనసు మార్పు తండ్రి. మరి మీరు ఈ లోకంలో తండ్రి జన్మించడం కాదు కానీ తండ్రి, మా హృదయాల్లో మీరు జన్మించినప్పుడే అది నిజమైన క్రిస్మస్ తండ్రి. మరి యొక్క ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వాళ్ళ హృదయాలను తండ్రి పరిశుద్ధపరచుకుని, పవిత్రపరచుకుని, యథార్థంగా జీవించేటువంటి గొప్ప జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మరి ఎప్పుడైతే తండ్రి మరి మిమ్మల్ని అంగీకరిస్తామో, మిమ్మల్ని తండ్రి మా యొక్క హృదయాల్లోకి మేము ఆహ్వానించుకుంటామో తండ్రి, అప్పుడే మరి మాకు నిజమైన క్రిస్మస్ నాయన తండ్రి. మరి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నిజమైన క్రిస్మస్ జరుపుకునేటువంటి గొప్ప రక్షణానుభవం దయచేయండి ఆయన. మరి ఇంకో తండ్రి, మరి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి గ్రామ అధికారులను, మరి గ్రామ సభ్యులను, అలాగే మరి పంచాయతీల నుంచి వచ్చినటువంటి అనేక మంది తండ్రి అధికారులు ఉండగా తండ్రి, మరి వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్న పనిలోను, వారు చేస్తున్న ఉద్యోగాలను, మరి వారు చేస్తున్నటువంటి ప్రతి చేతి పనిలోను, వ్యవసాయంలోను, అన్నింటిలోనూ కూడా దీవించి సమృద్ధిగా దీవించండి ఆయన. సహాయం చేయండి తండ్రి. వారిని, వారి కుటుంబాలను దీవించండి, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి, ఇంకా మరి ఎవరైతే రక్షణ పొందాల్సి ఉందో మరి ఆ రక్షణ పొందేలాగిన తండ్రి వారి మనస్సును తండ్రి మంచి మాను మనసు కలిగి తండ్రి మిమ్మల్ని ఆహ్వానించుకులాగా, మిమ్మల్ని సురక్షకునిగా అంగీకరించుకుని మరి మా అందరితో పాటు నిత్య జీవితాన్ని పొందుకునేటట్లు సహాయం చేయమని తండ్రి. ఇదిగో తండ్రి, సంఘ సభ్యులను దీవించండి. మరి అలాగే తండ్రి, మరి సంఘ పెద్దలను దీవించండి. మరి సంఘం ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లల్ని, సండే స్కూల్ టీచర్ని అందరిని దీవించండి. మరి ముఖ్యంగా తండ్రి, మరి ఈ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారిని, మరి అలాగే మరి పాస్టర్ అమ్మ గారిని, మరి వాళ్ళ అలాగే తండ్రి మరి పాస్టర్ గారి అమ్మగారిని, మరి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి. మరి వారు ప్రయాసపడి తండ్రి ఎంతో భారం మోస్తూ తండ్రి
మరి మీ యొక్క తండ్రి మీ యొక్క సువార్తను తండ్రి, మీ యొక్క రక్షణను తండ్రి అనేక మందికి మీ రాజ్యవ్యాప్తి కొరకు పాటుపడుతుండగా మరి ప్రతి ఒక్క ఈవును దయచేయండి తండ్రి. మరి ఏమైతే కొదవగా ఉందో ఆ కొదవను తీర్చండి నాయన. ప్రతి సమస్యను తీర్చగల దేవుడు నాయన. మరి ఇదిగో తండ్రి, ఈ యొక్క గ్రామమునకు అలాగే తండ్రి ఈ యొక్క ఊరికి, ఈ మండలానికి కూడా మీ యొక్క తండ్రి, మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క తండ్రి కృప, కరుణ, కటాక్షము, అలాగే మీ యొక్క నిండైన దేవుళ్ళు, మీ దక్షిణ గల హస్తము, దయగల హస్తము తండ్రి ఎల్లప్పుడూ మా అందరి మీద ఉంచి మమ్మల్ని కరుణించి ఆశీర్వదించి మీ నిత్య జీవితాన్ని పాత్రులుగా అయ్యేటట్లు మమ్మల్ని ఆశీర్వదించమని మరొకసారి తండ్రి, మరి ఈ క్రిస్మస్ పర్వదినాన్న తండ్రి మమ్మల్ని తండ్రి సజీవు లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది స్తోత్రాలు నాయన. మరి అలాగే జరగబోవు అనేక క్రిస్మస్ పర్యాంతం వరకు కూడా, మీ రెండో రాకడి పర్యాంతం వరకు కూడా తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకలు పొందుకున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ రెండు చేతులు వేదిక పైన ఉన్న పెద్దల వైపు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, స్తోత్రం చెల్లిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రమయ్యా. ఇదిగో ఈ రాత్రి కాలమందు మొల్లేరు క్రిస్మస్ లో నీ కృప తోడుగా ఉంచి మా గ్రామం నుంచి అధికారులను, పెద్దలను, నాయకులను ఇదిగో నీ సన్నిధిలోకి నడిపించినందుకే నీకు వందనాలు. ఇదిగో వారి అధికారాన్ని మీరు దీవించండి నాయనా, వారి పరిపాలన విభాగాన్ని మీరు దీవించండి నాయనా, వారి చేయి ప్రతి కార్యాన్ని మీరు బహుగా దీవించండి తండ్రి. వారి వెళ్ళు మార్గాల్లో నీ సహాయము దయచేయండి తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు హల్లెలూయా చెప్దామండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, వారి ఆలోచనలు మాకు ఆశీర్వాదకరంగాను, వారి పరిపాలన మాకు క్షేమం అందించేదానిగాను నాయనా, వారి హృదయాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు సమృద్ధితో నింపండి తండ్రి నాయనా. వారి పరిపాలన విభాగాన్ని అంతటి మరొకసారి దీవించమని ప్రార్థిస్తూ ఇదిగో నీ దీన సేవకులుగా వారిని దీవిస్తున్నాము తండ్రి. ఈ వేదికను అలంకరించిన ప్రతి వారిని పేరు పేరున తండ్రి, ముఖ్యంగా సహోదరి గారిని, అలాగే బూర్బాబు గారిని, శ్రీరాములు గారిని, నాయన పెదకాపు గారిని, చంటిబాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, అలాగే వేదిక కింద ఉన్నటువంటి సత్యబాబు గారిని, నాయన డాక్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి వారి పనుబాట్లలో అనేకులకు సేవ చేయడానికి నీ కృప దయచేయమని ఆశీర్వాదిస్తున్నాం తండ్రి. వారికి ఇంకా నూతన బలమును, నూతన శక్తిని, నూతనమైన ఆరోగ్యాన్ని నాయన, నెమ్మదిని, దీర్ఘాయుష్ని పొడిగిస్తూ నీ సేవకులుగా నజరేయుడనే యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మీ పక్కన ఉన్న వారందరికీ హ్యాపీ క్రిస్మస్ సెకండ్లు ఇచ్చుకుని హ్యాపీ క్రిస్మస్. వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, నాయకులకి, అలాగే వెనుకున్న పెద్దలకు కూడా భోజనం సిద్ధపరచవలసిందిగా. హ్యాపీ క్రిస్మస్ సార్. సిస్టర్ గారు హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్. ఇంకా సమయం ఉంది. అయ్యా మీరు రండి, మీరు వెళ్ళండి సార్. ఎంతో కొంత శనివారాలండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. డాక్టర్ గారికి ప్రత్యేకమైన హ్యాపీ క్రిస్మస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. మా మామయ్య గారికి, సత్యమా మామయ్య గారికి ఇంకా కార్యక్రమం చాలా ఉంది. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు, సేవకులు వేదిక మీదనే ఉండాలని కిషోరయ్య గారికి ఇంకా చాలా సమయం ఉంది. వారి ఆలోచనలు, వారి విధానాలు చాలా విలువైనయండి. నేను గమనించాను. వారి యొక్క ఉద్దేశం చాలా గొప్పది. కేవలం అధికారులకు మాత్రమే వాక్యాన్ని అందించమని 5 నిమిషాల సమయం ఇచ్చాను. ఇప్పుడు మన కొరకు సంఘాలు ఎలా ఆశీర్వదించబడాలి, కుటుంబాలుగా మనం ఎలా, ఈ టేబుల్ తీసేయండి ఆయన వినోద్, ఈ టేబుల్ తీసి కింద పెట్టేయండి. వినాలి పిల్లలు. ఈ సమయం మందు గర్ల్స్ ఉన్నారమ్మా డాన్స్ చేయడానికి. టీచర్